అయ్యో అంబటి రాంబాబు సారు ఇక ఎగురుడు మంచిగానే ఉన్నది కానీ పాపం యోగి అన్న బాధనే మంచిగా లేదు. ఇక గిద పని చేస్తావు మాటిచ్చి. ఓ రాంబాబు సారు గిదేం పని సారు? మీ కార్యకర్త పాపం కష్టపడుతుంటే మీకోసం ఇంతగానం బాధపడుతుంటే నువ్వేమో మంచిగా డాన్సులు వేస్తున్నావు. ఒకసారి గీ అన్న బాధి నుండ్రి. రాంబాబు గారు పిలిచి నన్ను పార్టీ కట్టమని చెప్పి కట్టించి డబ్బులు ఇవ్వకపోవడం చాలా నాకు ఇదిగా బాధ అనిపిస్తుంది. అగ్గో ఇన్నర్ గదుల్లో వైసీపీ కార్యాలయం గట్టే నీకే 7 లక్షల రూపాయలు మాట అయ్యిందంట. అంబటి రాంబాబు సారు 4 లక్షల రూపాయలే ఇచ్చిండంటుల్లో. మీదికెళ్ళి 3 లక్షల రూపాయలు అడిగితే కిందికి చూడకుండా పోతున్నాడంట. న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాడు. న్యాయం చేయకపోతే జగన్నాథ్ సార్ దగ్గర కూడా పోతాడంట. మళ్ళా ఈ విషయం కూడా ఇంకా జగన్మోహన్ దృష్టి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ షాలో కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మన విజయసాయి గారు అందరినీ తీసుకెళ్ళి ఇట్లా చేసి నా డబ్బులు ఇప్పిస్తారని అనుకుంటున్నాను. ఇన్నర్ గదుల్లో సీఎం జగన్నాథ్ సార్ను కలుస్తా అంటే ముచ్చట 7 దాకా పోయిందో ఒకసారి సమజ్ చేసుకోండి. పాపం మీ అన్న కూడా మస్తు బాధపడుతున్నాడు అంటుల్లో. కూలోళ్ళు పైసలు అడుగుతుంటే నేను కూలోళ్ళకి సమానం చెప్పుకోలేక నాకు అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్ పాల్గొయ్యాను. హాస్పిటల్ పాలన టైంలో కూడా నేను డాక్టర్ గారు నన్ను రెస్ట్ తీసుకోవాలి, బాగా నువ్వు ఫ్రీగా ఉండాలి, లేకపోతే నువ్వు దెబ్బతింటావు చెప్పారు. అయినా నేను మన ఎంత బాధపడుతూనే ఉన్నాను. ఇంతవరకు నాకు డబ్బులు అయితే రావట్లేదు. ఇన్నర్ గదుల్లో అన్న బాధ పాపం పానం బాగలేక ఈ పరిస్థితి వచ్చిందంట. ఈ చంద్రం ఏందంటే అన్న కూడా వైసీపీ నాయకుడే. నేను వైసీపీ పార్టీ నుంచి 2010 కాల నుంచి వైసీపీ పార్టీ కార్యకర్తగా బాగా యాక్టివ్ పనిచేసేవాడిని. నేనంటూ ఒక నగరికల్లో ఒక విగ్రహం కూడా పెట్టాను 2016లో. ఆ విగ్రహం పెట్టుకొని నన్ను 3 రూమ్లు వేసి విగ్రహం పెట్టాను. ఆ విగ్రహం పెట్టినాక నన్ను ఆ టైంలో సుప్రసాద్ గారు చాలా ఒత్తిడి పెట్టారు. నువ్వు విగ్రహం పెట్టావు, వైసీపీ పార్టీ అధికారం మాది ఉంటాయని చెప్పి నన్ను బలా గురుపతం చేశాడు. సుప్రసాద్ గారు నాకు పర్మిషన్ ఇవ్వకుండా చేశాడు. ఆ టైంలో కూడా అందరూ తట్టుకొని పార్టీ కోసం పనిచేసి పార్టీ కోసం ఉన్నాను. ఇన్నర్ కదా వైసీపీ లీడర్. మళ్ళా ఇప్పటికైనా జర అంబటి రాంబాబు సారు ఆయనకు సాయం చేసి మంచిగా సంతోషంగా ఇద్దరు కలిసి డాన్సులు వేయండ్రి, ఇష్టం వచ్చినట్టు స్టెప్పులు వేయండ్రి.